ఇంట్లోనే పన్నీర్ ఎలా చేసుకోవాలి అని ఈరోజు మనం వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక 1 లీటర్ మిల్క్ తీసుకొని దాన్ని మనం బాయిల్ చేసుకోవాలి. పాలు పొంగు రాకముందే ఒక లెమన్ని 2 పీసెస్గా కట్ చేసి ఒక పీస్ మొత్తం స్క్వీజ్ చేసేసి కలుపుతూ ఉండండి. సో పాలు అనేవి ఇరిగిపోవడం స్టార్ట్ అవుతాయి. ఇన్ కేస్ ఇరగకపోతే ఇంకో పీస్ ఆఫ్ లెమన్ వాటర్ కూడా స్క్వీజ్ చేసేయండి. మనం కంటిన్యూస్గా తిప్పుకుంటూ చేసుకోవాలి. అప్పుడు పాలు అయితే మనకి ఇరగడం స్టార్ట్ అవుతాయి. లెమన్ సీడ్స్ అయితే తీసేసుకొని లెమన్ వాటర్ అనేవి పిండుకోండి. ఇలా ఒక స్పూన్తో కానీ కలుపుతూ ఉండండి. మనకి 1 లీటర్ మిల్క్తో ఒక 3 మెంబర్స్కి అలా వస్తుంది పన్నీర్ అంతే. సో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. మనకి క్లియర్గా అర్థమైపోతుంది, అంత కింద వాటర్ సపరేట్ అయిపోతుంది. అప్పుడు మనకి ఇంకా వడపోసుకోవడానికి రెడీ అయిందని అర్థమవుతుంది. పాలు విరగడం స్టార్ట్ అయ్యాయి, మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మనకి ఇలా ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఇలా కింద వాటర్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు ఇది రెడీ అయినట్టు. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక క్లాత్ని పెట్టుకొని ఈ వాటర్ అన్ని వడగట్టేసుకోవాలి. ఇది వడగట్టేసిన వాటర్ ఇది మనకి వచ్చిందనమాట ఫిల్టర్ చేసిన తర్వాత. దీన్ని కర్చీఫ్లో వేసి దీన్ని ఒక ప్లేట్లో పెట్టి అనుస్తూ ఉంటే మనకి ఇలా పన్నీర్ అయితే